రియాక్షన్ ఏదో చెప్తున్నారు, రియాక్ట్ అవుతున్నారు రోషి గారు. అదే ఇందాక విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇందాక ఒక మాట చెప్పారు, వైసీపీ ఎందుకు జనసేన పార్టీ 60 సీట్లు అడగండి ఇదేని వైసీపీ ఎందుకు అలాగే చేసుకుంటుంది అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నా ఉన్నా. ఇప్పుడు 2 విషయాలు సార్ దీంట్లో. ఇవాళ జనసేన పార్టీకి ఎవరున్నారు? కాపులు ముఖ్యంగా ఉన్నారు. కాపులు మళ్ళీ మీరు మోసపోవద్దు, గతంలో ఎన్నోసార్లు మీరు మోసపోయారు, మళ్ళీ మోసపోవద్దు అని తెలియజేయడానికి ఒక పాయింట్ అయితే, రెండోది ఏదైతే హరిరామ్ జోగయ్య గారు క్లారిటీగా చెప్పారో జనాభా నిష్పత్తిలో సీట్లు కేటాయించాలి అనే మాట ఒకసారి ఆయన నిన్న లెటర్లో రాయటం జరిగింది. ఈ 2 పాయింట్లు కాపులు గుర్తించుకుంటే చాలా ముఖ్యం. రాజకీయ అంటే ఇవాళ సార్ మనం విష్ణువర్ధన్ గారు మనం మాట్లాడుకునేది ఏంటి? మనం ఇవాళ హరిరామ్ జోగయ్య గారి లెటర్ గురించి మాట్లాడుతా ఉన్నాం, దాని గురించి డిస్కషన్ చేస్తా ఉన్నాం. సో పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన కానీ బొలిశెట్టి సత్యనారాయణ గారు కానీ డిబేట్ చేసుకుంటున్నాం, మనం డిబేట్ చేస్తా ఉన్నాం, సలహా మనం డిబేట్ చేస్తా ఉన్నాం, బాగుంటుంది. అరే మనం డిబేట్ చేస్తా ఉన్నాం, ఆయన లెటర్ ని డిబేట్ చేస్తా ఉన్నాం మనం. మీకు విష్ణువర్ధన్ గారు ఆయన లెటర్ ని మనం డిబేట్ చేస్తా ఉన్నాం, ఆయన లెటర్ ని మనం డిబేట్ చేస్తా ఉన్నాం. వాస్తవాలు గ్రహించమంటున్నాం, వాస్తవాలు గ్రహించమంటున్నాం. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీకు ఒక సలహా ఇస్తున్నా, మీరు సరే నేను మీకు చిన్న సలహా ఇస్తాను, మీరు సమాధానం చెప్పండి. చాలా మంచి, మీరు చాలా అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ పార్టీకి మంచి సలహాని ఇచ్చారు, సంతోషం మీరు చెప్పినట్లు. నేను మీకు ఒక సలహా ఇస్తాను. 60 మంది అభ్యర్థులు మార్చారు కదా మీ పార్టీలో, ఎమ్మెల్యేలుగా ఎంపీలు గెలిచినటువంటి వాళ్ళందరూ అసమర్థులు అనేటువంటిది మీ ముఖ్యమంత్రి గారు మీ పార్టీ అధిష్టానం చెప్పింది కదా. నేను ఇప్పుడు రోషే గారిని అడుగుతున్నా, మీ అసమర్థులైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, వాళ్ళందరూ సమర్థులు, వాళ్ళందరికీ మేము టికెట్లు ఇస్తామని చెప్పి వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వండి. మీరు మీ పార్టీలో 5 ఏళ్ళు గెలిచి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసినటువంటి వాళ్ళు కదా. మరి మీకు సలహా ఇస్తున్నాను నేను బీజేపీగా, నేను కూడా సీనియర్ పొలిటీషియన్గా. అసమర్థులు మీరన్నారు, మేమన్నాం అందరూ మా పార్టీ వాళ్ళే, మా పార్టీలో మా గెలుపు గుర్రాలను చూసుకుంటాం, సో దాని ప్రకారం నడుస్తాం తప్ప మేమే అసమర్థులను మా వాళ్ళే, మా పార్టీ వాళ్ళు ఈ రోజు మా పార్టీలో ఉన్నారు, ఎక్కడో ఒక్కడిద్దరు మీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లకు గవర్నమెంట్ ఉద్యోగులను ట్రాన్స్ఫర్లు చేసినట్లు నీకు ట్రాన్స్ఫర్ అనే పాయింటే అయితే ప్రతి రాజకీయ పార్టీ పెట్టలేదు. పక్కన సార్ తెలంగాణలో కేసీఆర్ 2 చోట్ల పోటీ చేశాడు, ఆయన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు 2 చోట్ల పోటీ చేశారు, మరి దాన్ని ఏమనాలి? సో ఇవన్నీ అట్లాగే సార్, ఇది ఈక్వేషన్స్ ప్రకారం ఉన్న గెలుపు